ఇక్కడ మీరు రిజైన్ చేశారు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మీకు అంతంత మాత్రం నాన్న అమ్మ లేరు, నానమ్మ మీద మేనమావలు చిన్నాన్నలు వాళ్ళతోనే మీరు ఆ సపోర్ట్ ఉంది కదా. జాబ్ ఉండేది అప్పట్లో 40,000 ఎంతో జాబ్ ఉండేది. రిజైన్ చేసిన తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళి చదువుకోవడానికి ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమి వచ్చాయి అప్పుడు? ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి సార్. నేను నా సేవింగ్స్ని నేను ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నాను. తర్వాత మా మామయ్య గారు కోటిరెడ్డి గారు ఉన్నారు, ఆయన నాకు సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఇంకోటి చెప్పాలంటే యాక్చువల్గా నేను జాబ్ రిజైన్ చేసింది ఆల్మోస్ట్ నా రిజల్ట్స్ వచ్చే వరకు అయితే మా నాయనమ్మకి తెలియదు నేను హైదరాబాద్లో చేస్తున్నాను అని చెప్పి. ఎందుకంటే ఆమె చాలా బాధపడతారు, ఏడుస్తారు. ఆమెకి ఏంటంటే హైదరాబాద్లో చేస్తున్నాను ఉద్యోగం, హైదరాబాద్లో చేస్తున్నాను అని చెప్పి చెప్పేది. నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత అది వచ్చి డైరెక్ట్ మా మామయ్య గారికి చెప్పాను. ఎవరు మీరా? నేను ఇంటికి వెళ్ళాను ఆ రోజు ఈవినింగ్, జాబ్ రిజైన్ చేశాను అన్న. ఏమైంది అన్నాడు. చెప్పలే, ఇన్సిడెంట్ చెప్పలేదు. నేను నాకు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని ఉంది, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా చేయవా అని ఇట్లా డిమాండింగ్ అడిగాను. ఇంకంతేనా నీ నిర్ణయం అన్నారు. అంతేనని చెప్పా. సరే నువ్వు నీకు ఎట్లా సపోర్ట్ ఏం చేయాలంటే నా దగ్గర ఎక్స్ అమౌంట్ ఉంది, నేను వెళ్తున్నాను వెంచరింగ్, ఇంకంతే నేను వెళ్తాను, ఇంకేదైనా ఉంటే నీకు కాల్ చేస్తా అంటే సరే నువ్వు వెళ్ళు నీ ఇష్టం అని చెప్పారు. కానీ సక్సెస్ఫుల్లీ దాన్ని మా మావయ్య గారి దగ్గర ఒక 1 year వరకు నేను అవసరం లేకుండానే నేను ఢిల్లీలో స్పెండ్ చేశాను. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. ఇంకా అక్కడి నుంచి మా మావయ్య గారు హీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. తర్వాత మళ్ళీ మీకు చెప్పాను కదా సార్, మాకు శివకుమార్ సార్ గారు ఎస్ఐ, ఈయన ఈజ్ లైక్ బ్రదర్, ఎస్ఐ కూడా కాదు. తర్వాత మా ఫ్రెండ్ ఉన్నాడు యోగి అని, తర్వాత రాజేష్, సునీల్, ఇట్లా సహకారంతో ఉద్యోగం రిజైన్ చేశారు. ఢిల్లీ వెళ్ళాలి, అక్కడే ఉండి చదువుకోవాలి అనే ఆలోచనలకు వచ్చింది. అక్కడ ఎక్కడ మీరు అకామిడేషన్ తీసుకున్నారు? రెండోది మీరు ఏం మెయిన్స్ తీసుకొని వెళ్ళారు అక్కడికి? మీ ఆప్షన్ ఏంటి పెట్టుకున్నారు? సార్ నేను ఢిల్లీ వెళ్ళడానికి ఫస్ట్ వాజీరామ్ అండ్ రవి దాంట్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి వెళ్ళాను సార్. నీకు ఇక్కడ నా ఫ్రెండ్ యోగి అని చెప్పాను కదా సార్, తను విఆర్ఓగా పనిచేస్తారు. ఆయన పనిచేసే విలేజ్లో చలిజాముల వెంకటేశ్వర్ గారు అని అన్న అప్పుడు ఐఏఎస్ కొట్టున్నారు, 2015 బ్యాచ్ కొట్టుంటే మా ఫ్రెండ్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అన్న ఇట్లా ఉదయ్ బాగా చదువుతాడు, ఇది ఇట్లా 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 చేయాలనుకుంటున్నాడు అని చెప్పి అన్నకు కూడా చెప్పలా ఇట్లా ఏంది ఇన్సిడెంట్ అని. సివిల్స్ సాధించాలనుకుంటున్నాడు, గట్టి అంబిషన్. అయితే అన్న ఏమేమి చదివావు, ఏంది సిలబస్ ఏంటంటే మొత్తం చెప్పాను నేను. సిలబస్ ఇది, ఈ బుక్స్ చదివాను, ఈ బుక్స్ చదివాను, ఈ బుక్స్ చదివాను. ఇంకా అసలు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మాకు కూడా ఈ బుక్స్ మేము పరిచయం లేదు, నువ్వు ఇంకా చదివి వెళ్తున్నావు కాబట్టి ఇంకా మంచిది, అక్కడికి పలానా ఇన్స్టిట్యూట్కి వెళ్ళని చెప్తే వెళ్ళానండి. వాజీరామ్ అంటారు, అక్కడికి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే అక్కడ నాకేంటంటే ఆల్రెడీ నేను చదివినయే చెప్తున్నారు. మళ్ళీ నాకు గ్రాడ్యుయేషన్ బిఏ ఉంది కదా, హిస్టరీ పాలిటీ ఇవన్నీ నాకు చదివినయే చెప్తున్నారు, ఎక్సెప్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ కొన్ని టాపిక్స్ ఇటువంటివి తప్పించి. సో ఇంకా నాకు అక్కడ కూడా ఇంకా వెదరు ఫుడ్ ఏం పడలేదు. సో ఇంకా సబ్జెక్ట్ కూడా అంతా ఎక్కువ ఏం చెప్తున్నారు అనిపించలా. ఓకే వీళ్ళు కూడా బేసిక్సే చెప్తున్నారు, కాకపోతే ఒక ఎక్స్పోజర్ అయితే వచ్చింది. అందరూ ఐఐటీస్ నుంచి వచ్చేవాళ్ళు, ఐఐఎంస్ నుంచి వచ్చేవాళ్ళు అందరూ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు అని అర్థమైంది. ఇంకా ఇన్ఫాక్ట్ తీసుకుంటే నేను ఇంకా నాకు డిగ్రీలో సబ్జెక్ట్ పరిచయం కూడా ఉంది, కొంతమందికి అసలు పరిచయం లేకుండా స్టార్ట్ చేస్తాను. అర్థమైన తర్వాత ఇంకా వెదరు ఫుడ్ వాటన్నిటి కోసం నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ హైదరాబాద్లో అశోక్ నగర్లో ఉన్నాను. అక్కడ నేను పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సార్. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకున్నాను ఆప్షనల్. తర్వాత 19 attempt ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ అయింది, ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళి ఫైనల్ లిస్ట్లో 9 marks తోటి ఉండలేకపోయాను, అది కట్ ఆఫ్ మిస్ అయింది. తర్వాత ఇంక 20 attempt కోవిడ్, దానివల్ల ఇవ్వలేకపోయాను. తర్వాత 21లో CSAT ఫెయిల్ అయ్యాను ప్రిలిమినరీ. తర్వాత 22లో మళ్ళీ CSAT ఫెయిల్ అయ్యాను. జిఎస్ కంప్లీట్ అవుతుంది కానీ CSAT పోతుంది. అప్పుడు బాగా డిసప్పాయింట్ అయిపోతే ఇంకప్పుడు నాకు సునీల్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఫైర్ ఎస్ఐ, అతను కడపలో చేస్తాడు పులివెందుల్లో. తను వచ్చి అన్న ఇట్లా నేను మ్యాథ్స్ కొద్దిగా వీక్ అనమాట, ఇట్లా ఇది మ్యాథ్స్ ఈ కెరీర్ విల్ యాప్ అని దాంట్లో జాయిన్ అవ్వండి, ఇంకోటి కాంప్రహెన్షన్ మేధాటి శ్రీనివాస్ గారు అని ఉంటారు, ఆయన దగ్గర జాయిన్ అవ్వండి మీకు అవుతుంది అని చెప్పారు. తర్వాత అన్న భార్గవ్ అన్నది ఒక అన్నారు, అన్న ఛత్తీస్గఢ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. అన్న కూడా CSAT కొన్నిసార్లు ఆబ్స్టికల్స్ ఫేస్ చేశారు. అన్నను కూడా సజెషన్ అడిగితే కొన్ని సజెషన్స్ ఇచ్చారు. సో ఎన్ని సజెషన్స్ మళ్ళీ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుని మళ్ళీ 23 attempt
ఇంకా ఏంటంటే 23 అన్ని సంవత్సరాల్లో కల్లా 2013 నుంచి 23 పేపర్ ఇంకా డిఫికల్ట్ పేపర్ సీసెట్. సో ఆ డిఫికల్ట్ పేపర్ని కూడా నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను. అచ్చా. తర్వాత మెయిన్స్ ఇంటర్వ్యూ 780 ర్యాంక్. సార్ దాదాపు ఇప్పుడు 4 సంవత్సరాలు కష్టపడ్డారు సార్. 4 సంవత్సరాలు నాన్నమ్మకి మీరు మాత్రం హైదరాబాద్ ఉద్యోగం చెప్పారు. మా నాన్నమ్మ ఎప్పుడు రేపు ఉద్యోగం చేస్తున్నా కదా పెళ్లి చేస్తాను అనలేదు? అసలు మీకు చెప్పని విషయం ఏంటంటే నేను ఢిల్లీ వెళ్తా అన్నప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్తే నేను ఊరేసుకొని చనిపోతాను అన్నది. ఎందుకంటే ఆ పెళ్లి చేసుకో నువ్వు, ఏదో పిల్లలు ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు లేరు, ఏదో ఒక ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకుంటే నాకు వయసు అయిపోతుంది, సుఖంగా చూస్తాను అది ఇది అని చెప్పి. నాకు కానీ నా యాంబిషన్ వేరు కదా. సో సరే నేను వెళ్తానంటే లేదు సస్యం మీరా అంది. ఇంకా నేను ఊరేసుకొని చచ్చిపోతాను బెదిరించింది. నేను పక్కన చాంతాన్ని తీసుకో అయినా నేను వెళ్ళలేదు అని చెప్పి వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత తర్వాత వచ్చి హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. అడైతే చదువుకోవడానికి కొంచెం టైం ఉంటుంది అట్లా ఇట్లా అని చెప్పా. కానీ ఒక రోజు వచ్చింది మెడికల్ టెస్ట్లకి వాటికి, వచ్చి రూమ్ అంతా చూసింది. ఎరా పోలీస్ గుడ్డలు లేవు ఏమి అన్నది. పోలీస్ గుడ్డలు లేవా అంటే ఆమె తెలియదు అట్లా లే ఇది పోలీస్ అంటే అప్పుడప్పుడు ఆడ రామాయపట్నంలో మఫ్టీలో వెళ్తాం కదా డ్యూటీకి, ఈ మఫ్టీలో చేసే ఉద్యోగంలే అన్న. ఏడు దొంగోట్లాగా ఉన్నాడు రీడు అన్ని చెప్పని దాచి పెడతాడు అట్లా అన్నది. సరే ఇంక తర్వాత మా తమ్ముడు ఉంటాడు, ఆమెకి మా తమ్ముడికి ఏదైనా వాదన జరిగినప్పుడు నీకు వచ్చింది చెప్పేదా అన్నయ్య రిజైన్ చేసి వెళ్ళే రాజీనామా పెట్టి వెళ్ళే అంటాడు. అప్పుడు ఆమె భయపడి నాకు ఫోన్ చేసింది. సో నేను చేయలేదులేవే, నీకు ఎందుకు భయపడమాక అది ఇది అని చెప్పి భరోసా చెప్పాల్సి వచ్చేది. సరే 4 సంవత్సరాల్లో నాన్నమ్మ ఒకవైపు పెళ్లి చేసుకుని ఒత్తిడి చేస్తుంది, ఫైనాన్షియల్గా కొంతమంది సపోర్ట్ చేసిన డిసప్పాయింట్ అవ్వలేదు ఎప్పుడు కూడా, ఎందుకంటే మీ ఛాలెంజ్ మీ గోల్ మీ అంబియన్స్ వేరు. అవును సార్. ఒక్కొక్కసారి ఫస్ట్ అటెంప్ట్లో వెళ్ళడం, లాస్ట్ మూమెంట్లో 9 మార్కులతో కట్ ఆఫ్తో రావడం, ఇవన్నీ వస్తున్నప్పుడు ఎందుకు ఇక్కడ ఆగిపోదాం ఉందా, లేదు ఖచ్చితంగా మన గోల్ రీచ్ అవ్వాలి, ఆ సంకల్ప బలానికి రీచ్ అవ్వాలి అని అనుకున్నారా? ఏ సివిల్ సర్వీస్ యాస్పిరెంట్ అయినా ఎక్సెప్ట్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన కొంతమంది కొన్నిసార్లు ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళకి కూడా సెల్ఫ్ డౌట్ వస్తుంది. ఈ సెల్ఫ్ డౌట్ రావటం, డిసప్పాయింట్ అవటం ఇది కామన్ సార్. నేను కూడా ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫైనల్ సెలెక్షన్ రానప్పుడు నాకు డిసప్పాయింట్ రాలా. ఓకే మనం వి మేడ్ ప్రోగ్రెస్. పోలీస్ కానిస్టేబుల్ నుంచి యూపీఎస్సీ భవన్ ఆ మెట్లు తొక్కామంటేనే సంథింగ్ ఇస్ దేర్, మన దగ్గర పొటెన్షియల్ ఉంది. సో ఈ మిస్టేక్స్ రెక్టిఫై చేస్తే నెక్స్ట్ అటెంప్ట్ కొట్టేస్తామన్న ధైర్యం వచ్చింది. కానీ 21లో నేను 1 year గ్యాప్ తీసుకోండి, కోవిడ్ వల్ల గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా నేను 1 markతో సీసెట్ ఫెయిల్ అయ్యా. అప్పుడు కొంచెం భయం వేసింది, అరే ఏంటిది అని చెప్పి. తర్వాత 22లో ఇంకా పేపర్ డిఫికల్ట్గా వచ్చి ఇంకా ఎక్కువ మార్క్స్ మార్జిన్ తోటి నేను సీసెట్లో ఫెయిల్ అయ్యా. అప్పుడు బాగా భయం వేసింది, డిప్రెషన్ వచ్చింది. అసలు ఏం చేస్తే అవుతుంది ఇది, ఏం చేయాలి, ఇంకా కొన్ని క్వశ్చన్స్ అసలు వాళ్ళు 2 hours కాదు నాకు 20 hours ఇచ్చినా చేయలేను, అంత డిఫికల్ట్గా ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్. సో ఇంకా అప్పుడు బాగా డిసప్పాయింట్ అయిపోయాను. దెన్ నాకు ఒక అంతకుముందు నేను నాస్తికుడిగా ఉండేది, కానీ నాకు స్పిరిచువాలిటీ పరిచయం అయింది స్పిరిచువాలిటీ. ఎందుకనంటే ఒక కర్మ సిద్ధాంతం అంటారు కదా, ఒక కర్మ ఒక వ్యక్తి ఒక రకమైన కర్మ చేశాడు, కొంత డౌన్ ద లైన్ ఒక 2 years తీస్తే అదే వ్యక్తికి అదే చోట అదే రకమైన కర్మ మళ్ళీ సర్వ్ అయింది. నేను రిలీజ్ అయ్యా. తర్వాత నాకు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అలా అయ్యాయి. నేను ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్మటం అనేటువంటి అప్పుడు ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత కొద్దిగా స్పిరిచువాలిటీ అనేది స్టార్ట్ అయింది సార్. స్పిరిచువాలిటీ తోటి నేను ఆ స్ట్రెస్ని వీటిని అధిగమించాను. మెడిటేషన్, స్పిరిచువాలిటీ ప్లస్ కన్సిస్టెంట్గా మా ఫ్రెండ్స్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు కదా, సునీల్, యోగి, తర్వాత శివకుమార్ సారు, సో ఇట్లా రాజేష్, వీళ్ళు మా మావయ్య గారు, వీళ్ళు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు సివిల్ సాధిస్తావని వీళ్ళు మాత్రం నమ్ముతారు. నేను ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి వీళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు, చేసిన తర్వాత ఎందుకు అయింది ఏం అడగరు, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు ముందు వెనకంతే, నువ్వు పని నువ్వు చేసుకోవాలి. ఒక నాస్తికుడు ఆంజనేయ స్వామి భక్తుగా మారడానికి ఇదే కారణం? ఇదే కారణం అంటే సార్, ఆంజనేయ స్వామి భక్తి ఇప్పుడు నేను బిలీఫ్ అనేది ఏంటిది, మామూలు రిలీజను ఒక వ్యక్తికి ఇది ఎట్లా ఉంటుంది ఇది ఎట్లా ఉంటుంది ఒక ఐడియాలజీని ఇంపోజ్ చేస్తే ఒక బిలీఫ్గా మారుతుంది. కానీ ఇక్కడ నేను ఆంజనేయ స్వామి ప్రజెన్స్ని ఫీల్ అయ్యా. రైట్, ప్రజెన్స్ని ఫీల్ అయ్యా. అది ఆ ప్రజెన్స్ అనేటువంటిది అనిర్వచనీయమైనటువంటి భావన అనమాట. సో దాన్ని మీకు చెప్పను, మీకు అంటే చెప్తే నమ్మరు. నా రిజల్ట్స్ రావడానికి 11 రోజుల ముందు నుంచి నేను నాకు ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ నేను హనుమాన్ కార్యసిద్ధి హోమం చేయాలి, ఒక 11 రోజులు ఉపాసన చేయాలనుకున్నా. హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు పొద్దున్నే 3:45కి బ్రహ్మముహూర్తం లేచి
ఉపవాసం చేశా. కరెక్ట్గా 11వ రోజు అంటే నిన్న కాక మొన్న చేసి ఇక్కడ వివేక్ నగర్లో అది చక్కడపల్లిలో ఈ అశోక్ నగర్ ఏరియాలో హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ హనుమాన్ టెంపుల్లో వెళ్ళి హనుమాన్ కార్యసిద్ధి హోమంలో పాల్గొని నేను రూమ్కి వచ్చి సుందరాకాండ వింటా చదువుతా ఉన్నా. రిజల్ట్స్ వచ్చాయి, 780 ర్యాంక్ వచ్చింది. ఇంకొకటి మీరు అంటే ఎట్లా ఈ కోర్ రిలేషన్ ఏంటి నాకు తెలియదు. రిజల్ట్స్ 12 వస్తాయా 15 వస్తాయా 16 వస్తాయో తెలియదు, కానీ నేను ఒక 11 రోజులు చేయాలి అనుకున్నా. ఎందుకనంటే కొద్ది నెగిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి, రాకపోతే ఏంటి పరిస్థితి, ఫైనల్ లిస్ట్లో ఈసారి కూడా లేకపోతే పరిస్థితి ఏంటి, మీరు ఒక కెరీర్ని వదిలేసాం. ప్లస్ నేను 2016 నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్కి స్టేట్ 77th ర్యాంక్ వచ్చింది నాకు, మా జోన్లో 17వ ర్యాంక్ వచ్చింది. కానీ కొన్ని అన్ఫార్చునేట్ కండిషన్స్ వల్ల నేను దాని సర్వీస్లో ఉండలేకపోయాను. సో అటువంటి వాటిని కూడా నేను వదిలిపెట్టేసుకొని దాన్ని కూడా ఇంకా ఎస్ఐ ఇటువంటి వాటికి రాయకుండా వచ్చేసాను. సో టైము, ఎనర్జీ, రిసోర్సెస్, ఏజ్ అన్నిటిని ఇన్వెస్ట్ చేసేసాను. ఇప్పుడు అవ్వకపోతే పరిస్థితి ఏంటి. ప్లస్ ఛాలెంజ్ చేసి వచ్చా, ఒక మనిషిని ఇట్లా ఛాలెంజ్ చేసి వచ్చా. అప్పటికి నాకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక అతను రామకృష్ణ అని నాకు కొలీగ్ ఉండే, ఆయనకి ఈ సిఐ గారు ఫోన్ చేసి పలానా ఇట్లా వెళ్ళాడంట ఏంది అది అని. సో ఆ ఫెయిల్యూర్ వాళ్ళకి ఒక రకమైన రాక్షస ఆనందాన్ని ఇచ్చి ఉంటుంది. సో అది కూడా అరే మనం ఓడిపోతామా ఇంకింతేనా. ఇంకొకటి మహేంద్ర అన్న అని ఒక అన్న ఉన్నారు, అన్న నాతో పాటు కానిస్టేబులే, కానీ ఆయన తర్వాత ఎస్ఐ కొట్టి ఇప్పుడు నెల్లూరు డిస్టిక్లో చేస్తున్నారు. అన్న నేను రిజైన్ చేసి వచ్చేటప్పుడు చేశాను. తర్వాత ఆయనకి సంభవం తెలిసింది, ఫోన్ చేశాడు, నువ్వు రిజైన్ చేసావు కదా, నీకు ఒకటే చెప్తా గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళి సాధించావు అనుకో గుడ్, ఒక 100 లక్షలాది మందికి నువ్వు స్ఫూర్తి అవుతావు. ఇంకొకరు కూడా కానిస్టేబుల్ జాబ్ని కూడా వదులుకొని చేయడానికి ముందుకు వస్తారు. మధ్యతరగతి తల్లిదండ్రులు లేని వ్యక్తులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ రానిటువంటి వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళందరూ నువ్వు ఒక స్ఫూర్తి అవుతావు. అదే నువ్వు సాధించలేదా ఈ మిగతా వాళ్ళు కూడా భయపడిపోతారు, ఎందుకు రిస్క్ చేయటం అది ఇది అని చెప్పి. సో అన్న చెప్పిన మాటకు నాకు బాగా ఇవన్నీ వచ్చి భలే బాధపడ్డాను సార్.